బ్యాక్ టు ద లయన్ ప్రాపర్టీస్. ఈరోజు మళ్ళీ మీ దగ్గరకు ఒక మంచి ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చాను. అది ఆదిపట్లలో ఉన్న విల్లా ప్రాజెక్ట్. ఇది మొత్తం 6 ఎకరాలలో దీన్ని అయితే నిర్మించడం జరిగింది. ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి కేవలము మన ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 500 మీటర్స్ దూరంలో ఉంది. దీనిలో మొత్తము 6 ఎకరాల 36 గుంటలలో ఈ వెంచర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది మున్సిపల్ పర్మిషన్తో, ఆదిపట్ల మున్సిపల్ పర్మిషన్తో మొత్తం దీంట్లో 40 ఫీట్స్ 30 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ డెవలప్మెంట్ విషయానికి వస్తే మీకు ఇక్కడ లొకేషన్ విషయాన్ని చూడండి. ఫస్ట్ వండర్లాకు బ్యాక్ సైడ్ వస్తుంది. వండర్లా అనేది మనకు వండర్లా దగ్గర ఎకరం రేట్ అనేది ఎలా నడుస్తుందో అందరికీ తెలుసు. ఈ విల్లాలు కూడా చూడండి 100% మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీకి వస్తే మంచి రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్, టేక్ డోర్స్, మార్బుల్ గ్రానైట్ టైల్స్తో అయితే బాగా నిర్మించడం జరిగింది. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇది మొత్తం 40 ఫీట్ రోడ్డు అండ్ పార్క్స్ కూడా దీంట్లో మంచి పార్క్స్ కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అయితే నిర్మాణంలో ఉంది. అండ్ మీరు ఒక్కసారి మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళేసి ఈ విల్లా ప్రాజెక్ట్ ఎలా ఉంది, దానిలో రూమ్స్ ఎలా ఉన్నాయి ఒక్కసారి మనం తెలుసుకుందాం. వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా దగ్గర ఉన్నాము. విల్లాలో ఇది డెవలప్మెంట్ కానివ్వండి, దాంట్లో కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానివ్వండి ఎలా ఉందో తెలుసుకుందాము. ఒక ఇల్లు కట్టాలంటే మనం ముందుగా ప్లాట్ కొనుక్కోవాలి. ప్లాట్ కొనుక్కున్న తర్వాత పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇవన్నీ మెటీరియల్ కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది. అవన్నీ ఏం లేకుండా మనకి ఎస్వి బిల్డర్స్ వాళ్ళు అయితే మంచి విల్లాని అయితే తయారు చేసిస్తున్నారు. మీరు ఇటు చూడండి, ఇక్కడ కూడా ప్లాట్ రేట్ ఒక్కొక్కటి 40,000 రూపాయల వరకు వస్తున్నాయి. అట్లాంటి ప్లేస్లో మనకు ఈ విల్లా ప్రాజెక్టు మనకు ఉండడం అనేది చాలా అదృష్టం అనుకోవాలి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ప్రతి ఒక్క విల్లాకి వచ్చేసి సపరేట్ బోర్ ఉంది, ప్లస్ ఫాల్ సీలింగ్ ఉంటుంది, ప్లస్ దీంట్లో వచ్చేసి మనకు కంప్లీట్గా టైల్స్ తో అయితే బాగా చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చి డూప్లెక్స్ మోడల్ అనమాట. మనకి ఓపెన్ కిచెన్ అనేది ఉంది. మనకు ఇది కూడా దేవుడి రూమ్ ఉంది. ప్లస్ ఇక్కడ చూసినట్టు కింద అయితే ఫస్ట్ ఫ్లోర్ వస్తే మనకి ఇక్కడ బెడ్రూమ్ కూడా చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్ ఉంది. అలాగే పెద్ద వాష్రూమ్ కూడా చాలా పెద్ద ఉంది. మొత్తం కన్స్ట్రక్షన్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఎంత అందంగా ఉందంటే, మొత్తం పూర్తి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎంత బాగుంటుంది చూడండి. ఇక చూడండి, అండర్ గ్రౌండ్ మనకు ఈ మెట్లు కూడా చాలా బాగా గ్రానైట్ తో వేయడం జరిగింది. మనకు G+3 కన్స్ట్రక్షన్ అంటే G+ గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ అనేది ఉంది. చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది, బాల్కనీ ఉంది, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. సేమ్ మనకు ఇక్కడ వాష్రూమ్ పక్కకే మనకి ఇక్కడ ఏంటంటే మనకు బట్టలు గిట్ట పెట్టుకోవడానికి, కబోర్డ్స్ గిట్ట పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ప్లేస్ అయితే ఇచ్చారు. వాష్ ప్లేస్ అయితే చాలా బాగుంది. చూడండి, ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఫాల్ సీలింగ్ కూడా. మళ్ళీ మనం థర్డ్ ఫ్లోర్ వెళ్దాము. సెకండ్ ఫ్లోర్ వస్తే ఇది ఒక పెద్ద హాల్ ఉంది. ప్లస్ ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంది, గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా సేమ్ అలాగే ఉంది. ఇక్కడ కూడా చాలా పెద్ద వాష్రూమ్ అనేది ఉంది, వాష్ ప్లేస్ ఉంది, ప్లస్ ఇక్కడ బాల్కనీ కూడా ఉంది. చూస్తున్నారు కదా, చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ చూస్తే మనకు వండర్లా కానీ ఇట్లా గ్రీనరీ కానీ, సిటీకి దూరంగా ఇక మీకు ఔటర్ రింగ్ రోడ్ కూడా చూడండి. ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్తున్న వెహికల్స్ కూడా క్లియర్గా చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఇదైతే వండర్లా మీకు. ఆల్రెడీ దీంట్లో మొత్తం అన్ని ఫ్లాట్స్ అయితే ఆక్యుపై అయిపోయినాయి. కేవలం 5-6 విల్లాస్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ప్లాట్ రేట్కి మీకు విల్లా వస్తుంది. అందుకని ఇప్పుడే రండి, కూర్చుందాం, మాట్లాడదాం, క్లోజ్ చేద్దాం.